బ్రేకింగ్ న్యూస్ అర్ధరాత్రి వేళ మాజీ మంత్రి వైసీపీ నేత వీరంగం సృష్టించారు. కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ఎదుట సీదిరి అప్పలరాజు బైఠారించారు. పలాస మండలం చిన్నవాడాం గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలు శ్రీనివాసరావు, ధర్మారావును పోలీసులు కిడ్నాప్ చేశారని ఆరోపించారు మాజీ మంత్రి అప్పలరాజు. తమ కార్యకర్తలను ఎందుకు కిడ్నాప్ చేశారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. పోలీసులు సమాధానం చెప్పాలంటూ వాగ్వాదానికి దిగారు సిదిరి అప్పలరాజు. తప్పుడు కేసులు పెట్టినోడు కూడా సమాధానం చెప్పాల్సిందే. తప్పుడు కేసులు పెట్టించడానికి ప్రోద్బలం చేసినటువంటి వాళ్ళు కూడా దానికి సమాధానం చెప్పవలసిందే. నేనేదో యోగిని, సన్యాసిని, డాక్టర్ని, సో నేను కామ్కుంటాను, నాకు ఇలాంటివన్నీ ఈ రివెంజ్ పాలిటిక్స్ నాకు వద్దు అనుకునంటే రాజకీయాల్లో కుదరదు. ఇగో ఈ పక్కన నేను ఊరుకోరు కదా. ఈ దౌర్భాగ్యం ఎప్పుడు పోతుందో. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏం పాపం చేసుకున్నారో కానీ ఈ దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రి గాను, మంత్రులు గాను, లేకపోతే ఎమ్మెల్యేలు గాను ఎన్నుకోవడం జరిగింది. గ్రామాలకు వెళ్తే ప్రతి ఒక్కరు చెప్తున్నారు, అన్యాయం అయిపోయినాం బాబు అని చెప్పి. ఇది ఒక పరిపాలన, ఇది ఒక విజను. ఈ బోర్డు విజన్ కోసం అని చెప్పి ఇంత ఆర్భాటం.